హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. హోండా సిటీ 5th జనరేషన్ మోడల్. దీని తర్వాత ఒక ఫేస్ లిఫ్ట్ అనేది స్లైట్లీగా గ్రిల్ చేంజ్ కానివ్వండి, యాక్సెసరీస్ అనేవి వచ్చాయి. సో హోండా సిటీ అనగానే ఇంతకుముందు చెప్పినట్టుగానే కంఫర్ట్కి మారుపేరు అండ్ పీస్ఫుల్గా ఉంటుంది కార్ అనేది. ఎస్పెషల్లీ ఈ కార్కి ఇంకో పేరు కూడా ఉంది, డాక్టర్స్ కార్ అని కూడా పిలుస్తుంటారు. చాలామంది డాక్టర్స్ పర్చేస్ చేస్తుంటారు వర్ణాని కానివ్వండి, సిటీని ఎస్పెషల్గా. మరి 5th జనరేషన్లో ఇది కంప్లీట్ బేస్ మోడల్ అయ్యింది. మరి ఫీచర్స్ ఏమొస్తాయి, అలాగే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పటివరకు ఫేస్ చేసినది అనేది ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? రాజశేఖర్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను స్టూడెంట్. స్టూడెంటా? ఓకే, ఎప్పుడు ఇది పర్చేస్ చేశారు? 18 months అవుతుంది. 18 months. సో బేస్ మోడల్ తీసుకున్నారు మీరు, కంప్లీట్ బేస్ ఇది. సో వేరియంట్ ఏమొస్తుంది, బేస్ ఏమంటారు? ఎస్వి వేరియంట్. ఓకే, ప్రైస్ ఎంత పడింది మీకు? అప్రాక్స్ 13,50,000 పడింది. ఓకే, 5th జనరేషన్ మోడల్ చూస్ చేసుకున్నారు, సెడాన్ చూస్ చేసుకున్నారు. అందులో ఏంటి రీజన్? అంత ఎస్యూవీస్ ట్రెండ్ నడుస్తుంది, 1 year బ్యాక్ కూడా, ఇప్పటి నుంచో కూడా నడుస్తుంది. బేసిక్గా నాకు సెడాన్ వెహికల్ ఇష్టం. ఓకే. అండ్ ఇంకొకటి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మ ఉంటుంది, లాంగ్ జర్నీకి కంఫర్ట్ ఉంటుందని దీనికి వెళ్ళటం జరిగింది. ఓకే, సో కాకపోతే సెడాన్ కంఫర్ట్గా ఉంటుంది. దీంట్లో మనకు వర్నా కూడా ఉంది కొత్తగా, అప్పటికే మనకి స్లావియా ఉంది, వర్చస్ ఉంది. యాక్చువల్గా వర్నా ఫస్ట్ వెహికల్ మా బ్రదర్ వాడాడండి. ఓకే. దానికి నౌజల్ ఇష్యూ నేను చాలా ఫేస్ చేశాను. ఓకే. సో అందుకని హోండా ఇంజన్ రియలబిలిటీ ఉంటుంది, మనకి మంచిగా ఉంటుందని హోండాకి. ఓకే, అండ్ స్లావియా వర్చస్ అయితే మీరు అసలు ఆలోచించలేరా? నేను వర్చస్ చూశాను, బట్ వర్చస్ మన రేంజ్ దాటి వెళ్ళిపోతుంది. అవును, 17 lakhs అవుతుంది మినిమం. దాంట్లో మనకి బేస్లో కావాలంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏమీ లేవు దాంట్లో. అలా అని సిటీ తీసుకుంది. ఓకే, సో సెడాన్ ట్రెండ్ అంత పోవడానికి రీజన్ ఇంతకుముందు ఉండే, చాలా సెడాన్స్ ఉంటుండే. బట్ మెయిన్గా ఈ బ్యాడ్ రోడ్స్ అయిన తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యే వల్ల సెడాన్స్ ఎవరు చూస్ చేసుకోవట్లేదు. సో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ ద్వారా ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? అంతా ఏం లేదండి, కొంచెం కేర్ఫుల్గా నడుపుకుంటే నీట్గానే ఉంటుంది. మరీ లోగా అయితే ఏముండదు. ఓల్డ్ సిటీ కంటే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ పెంచారు. అవును. ఓకే, సో ఫస్ట్లీ ఇంజన్ రిఫైన్మెంట్ అనేది డెఫినెట్లీ 5th జనరేషన్లో అప్డేట్ అయింది. కానీ మీకు పర్ఫార్మెన్స్ ఎక్కడైనా ల్యాగ్ అనిపిస్తుందా ఈ ఇంజన్ ద్వారా? ఏమన్నా పవర్ ల్యాగ్ అంటూ ఏముండదు, కానీ లైట్గా టార్క్ కొంచెం ఫస్ట్ గేర్లో అంతే. కానీ తర్వాత మీకు సెకండ్ థర్డ్ నుంచి పికప్ కావాలంటే నో ఇష్యూ. ఓకే, ఓవర్టేక్స్ ఈజీగా అవుతాయి అంటారా? థర్డ్ ఫోర్త్లో మీరు 100 above క్రాస్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకోటి, ఇది అయితే మనకు హోండా వాళ్ళ ఇంజన్ కాబట్టి 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ వస్తుంది. దీని మైలేజ్ ఏం తీస్తుంది ఇప్పుడైతే 2025లో? నేనైతే లాంగ్ ఎక్కువ వెళ్తాను బ్రో, యాక్చువల్గా ఏపీ ఎక్కువ వెళ్తాను. ఓకే, సో నేను అన్నీ ట్రై చేశాను. యావరేజ్ స్పీడ్ 80-90లో మీరు వెళ్తే 20 above కూడా టచ్ అవుతుంది, 21 కూడా లేదు. మీరు 120, 110 మీరు చూసుకుంటే 19.5, 18. ఓకే, సో మీరు డ్రైవ్ మోడ్ని బట్టి ఉంటుంది. లో మైలేజ్ ఎంత ఇచ్చింది మీకు లీస్ట్ మైలేజ్ అంటే? లీస్ట్ అంటే సిటీలో 14. ఓ, అయినా పర్లేదు, మంచిగా ఇస్తుంది. సో మాన్యువల్ కాబట్టి అందులో కూడా మనకి బెస్ట్ మైలేజే దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ ఈ కార్లో కంప్లైంట్ అలా వచ్చిందల్లా 5th జనరేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా లోపల విండ్ నాయిస్, ఏదైతే బయట విండ్ నాయిస్ అంతా కూడా క్యాబిన్లోకి వస్తుంటుంది అంటారు, రోడ్ నాయిస్ అంటారు. అంటే ఇప్పుడు రోడ్స్ మట్టి ఎక్కువ ఉంటుంది కదండి, చిన్న రాళ్ళు. అవును, వాటిల్లో మీరు యాక్సలరేషన్ ఎక్కువ ఇస్తే అవి కింద మడ్కి తగిలిపోయి మీకు ఎక్కువ వస్తుంది సౌండ్. అంతేగాని అంతకుమించి హైవేలో అయితే మీకు నాయిస్ అంటూ ఏముండదు, ఎంత లాంగ్ అయినా వెళ్ళండి. మెయిన్ ఇదే కంప్లైంట్, క్యాబిన్లోకి నాయిస్ అంటూ ఇదే చెప్తున్నాను కదా సార్. ఇది చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అవును, అవి ఒక్కటే, అంత మించి ఏముండదు. ఓకే, సో ఇంకోటి స్టీరింగ్ ఏంటి దీనిది? మనకి స్మూత్ ఉంటుందా లేకపోతే హార్డ్గా అనిపిస్తుందా? ఏం అంత హార్డ్ ఏమి ఉండదు, స్మూత్గానే ఉంటుంది. స్మూత్గా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. ఓకే, బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఏంటి? బ్రేకింగ్ బాగానే ఉంటుంది సార్. టాప్లో అయితే 4 disc బ్రేక్స్ వస్తాయి, మీకు ఫ్రంట్ ఒక డిస్క్ వస్తుంది. అవును, ఫ్రంట్. సో బ్రేకింగ్ సరిపోతుంది అంటారా? చాలా వరకు నేను కూడా విన్నాను, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు మీకు బ్రేకింగ్కి. సో ఉన్న సెడాన్స్లో కొంచెం లైటర్ బాడీ ఉండడం వల్ల బ్రేకింగ్ బాగా పడతాయని కూడా దీనికి ఒకటి ఉంది. సో అదొకటి. సస్పెన్షన్ సాఫ్ట్ ఆర్ హార్డ్గా మీకు ఎలా అనిపిస్తుంది? హార్డ్ ఏమి ఉండదు సార్. మీకు బయట ఇవి హైట్స్ కానీ లేదు, మీరు మంచి నార్మల్ రోడ్లు ఉంటాయి కదా, విలేజ్ రోడ్లలో అయినా మీకు లోపలికి అనేది ఏమి రాదు.
సస్పెన్షన్ చాలా బాగుంటుంది. ఓకే. వెయిట్ వేసినా సరే కిందకి వెళ్ళదు. ఓకే, అదొకటి అవుతుంది. కమింగ్ టు ఒక్కసారి మనం ఇంటీరియర్కి వెళ్తే, సో సెడాన్స్లో వల్ల ఇప్పుడు ఎస్యూవీస్ ట్రెండ్ నడవడానికి కూడా ఇంకొక రీజన్ ఏంటంటే హెడ్ రూమ్. సో హెడ్ రూమ్ సరిపోతుందా మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీకి బాగుంటుంది. బాగుంటుంది. అవును. లెగ్ రూమ్ ఇంకా అండర్ సపోర్ట్ మాత్రం మంచి నీట్గా ఉంటుంది. మీకు ఎంత లాంగ్ జర్నీ చేసినా లెగ్స్ ప్రాబ్లం రావటం కానీ పెయిన్స్ రావటం కానీ ఓకే ఏమీ ఉండవు. అచ్చా, మీ హైట్ ఏమొస్తుంది? 5.5. ఒక్కసారి మీరు కూర్చొని చూపియారా? యా, 5.8-9 వరకు కూడా సరిపోతుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. హెడ్ రూమ్ కూడా ఇష్యూ ఏమి ఉండదు, అంతే సరిపోతుంది. 6 feet వాళ్ళకి మాత్రం టచ్ అవుతుంది కొద్దిగా. టచ్ అవుతుంది. లెగ్ రూమ్ కూడా చూస్తే మీరు సీట్ కంప్లీట్ వెనక్కి ఉన్నప్పటికి కూడాను మంచి స్పేస్ దొరుకుతుంది. ఇంకా ముందుకు పెట్టవచ్చు సీట్ మనం. ఇంకా కొద్దిగా ముందుకు అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంటీరియర్కి వచ్చే వరకు ఇంకా ఏసీ కూలింగ్ గురించి ఏంది దీని స్టోరీ? ఏసీ చాలా బాగానే ఉంటుంది సార్. ఏసీలో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. మంచిగా ఉంటుంది. అది సమ్మర్ సీజన్ అయినా బ్లోయర్స్ కొంచెం స్పీడ్ పెట్టుకుంటే. ఓకే ఓకే. అండ్ బేస్ మోడల్ మీకు రివర్స్ కెమెరా వచ్చిందా? రివర్స్ కెమెరాతో పాటు వస్తుంది. ఓకే, కంపెనీనే ప్రొవైడ్ చేసింది. చాలా క్లారిటీ ఉంటుంది మీకు. ఓకే. వర్చ్యూస్కి వెళ్తే వర్చ్యూస్లో రివర్స్ కెమెరా లేదు, ఆమ్రెస్ట్ లేదు, మనకి డిస్ప్లే ఇవ్వరు. నేను అందుకనే సిటీ చెక్. దీంట్లో ఒకటి అలాయిస్ ఒకటి ఎక్స్టీరియర్ నుంచి మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకి, అంతే. చేపిద్దాం అనుకున్నాము బట్ రిక్వెస్ట్ సార్ ఇది వర్క్ అవుతుంది. లేదండి, డమ్మీ ఇది. ఓకే. సో ఫ్యూచర్స్ గురించి ఒకసారి చూస్తే మనకు స్క్రీన్ వస్తుంది. అవును. సో స్క్రీన్ లాగ్ అవ్వడం కానీ ఎప్పుడన్నా ఏమన్నా జరిగిందా? సార్ ఏముండదు. సో స్క్రీన్ అయితే ప్రాపర్ వర్క్ అయింది ఇప్పటి వరకు, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు కానీ ఏమి ఉండదు. కానీ రెజల్యూషన్ అంతా కూడా పర్లేదు అంటారా? ఈ ప్రైస్కి అయితే మీకు వర్క్ అనిపిస్తుంది. అదే టాప్ ఎండ్లో కూడా సేమ్ స్క్రీన్ వస్తుంది. సేమ్ స్క్రీనే వస్తుంది, దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు కెమెరా కూడా నీట్గా ఉంటుంది, కెమెరా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. బట్ క్వాలిటీ అయితే మనకి ఈ ఇప్పుడు వచ్చే టాటా కార్స్ మహేంద్రాలో వచ్చేంత క్వాలిటీ అయితే కాదు. ఉన్న 13 lakhs బడ్జెట్ మాత్రం ఇది వర్త్. బట్ సేమ్ స్క్రీన్ టాప్ ఎండ్ మనం 20 lakhs కి వెళ్తే ఇది వర్త్ కాదు. అప్పుడు దాంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. అవును, దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఏమీ ఉండదు. అవును, మనకు 12V సాకెట్, USB ఛార్జింగ్ సాకెట్స్ వచ్చాయి. ఆమ్రెస్ట్ కూడా వచ్చింది. ఆమ్రెస్ట్ ఉంటుంది. వెనకాల వాళ్ళకి కూడా ఆమ్రెస్ట్ వస్తుంది. అవును, వెనక కూడా ఉంటుంది. నైస్ అడ్జస్టబుల్ హెడ్రెస్ట్లు ఉన్నాయి. ఈ మ్యాటింగ్ అంతా కూడా నేను బయట చేపించుకున్నాను. ఓకే, నైస్. అచ్చా, TPMS వస్తుందండి బేస్ మోడల్లో మీకు? టైర్ ప్రెజింగ్ ఉంది సార్ దీనికి, ఇది ఉంది. అచ్చా, దాంట్లో ఒక ఇష్యూ ఏంటంటే ఎవ్రీ టైర్ అనేది చెప్పదంట, బట్ ఏదైనా ఎవ్రీ టైర్ అని ఉండదు. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఇక్కడ మనకి సింబల్ వచ్చేస్తే మనం అన్ని టైర్లు చెక్ చేసుకోవాలి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైర్కి ఇచ్చి ఉంటే ప్రెజర్ టైప్గా అది బాగుండేది. ఇది మిరర్స్ అనేవి కంప్లీట్ ఫోల్డ్ అడ్జస్ట్ ఉన్నాయి. బేస్ మోడల్ ఆటో ఫోల్డ్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్. అయితే వాల్యూ ఫర్ మనీ ఉంది బేస్ మోడల్ అయితే. సన్ రూఫ్ ఒకటి లేదు, అలాయిస్ సన్ రూఫ్ తప్పితే. స్పీకర్స్ కూడా మంచిగా వస్తాయి. స్పీకర్స్ క్వాలిటీ కూడా నేను కంఫర్ట్ ఇదే బేస్ లో వర్క్ చూసుకెళ్తే మీకు రిమోట్ కూడా ఇది ఉండదు సార్ మీకు. అవును, దీంట్లో కీస్ వచ్చేసి కీలెస్ ఎంట్రీతో వస్తుంది. అవును. ఓకే, మీకు వర్క్ చూసుకెళ్ళిపోతే కీ ఇస్తారు, మాన్యువల్ కీ తోటి చేసుకోవాలి. కీ ఇస్తారు. నేను అలా చెక్ చేశాను వాటిలో ఎంత పడుతుంది. దాంట్లో హై లైన్ తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ కంఫర్ట్ లైన్ తీసుకోవాలన్నా 17 lakh అబోవ్ పడుతుంది. అవును, నా బడ్జెట్ దాటి వెళ్ళిపోతుందని. అచ్చా, టాప్ ఎండ్ లో హోండా సిటీలో మనకి LED లైట్స్ అనేవి వస్తాయి. ఇట్లా 5 LEDs అనేవి ఉన్నాయి. మీకు హెలోజిన్ ప్రొజెక్టెడ్ వస్తుంది. అవును. సో దీని త్రో ఎలా ఉంది? హెలోజిన్ చాలా బాగుంటుంది సార్. మీకు మెయిన్గా చెప్పాలంటే హైవేలో రైన్ పడుతుంది అనుకోండి, ఓకే, హెలోజిన్ చాలా బాగుంటుంది. దాంట్లో మళ్ళీ ప్రొజెక్టర్ కాబట్టి ఇంకా మంచి త్రో ఉంటుంది. మీకు లైట్ అడ్జస్టబుల్ ఉంటాయి. లాంగ్ త్రూ ఉంటుంది, మీకు చాలా లాంగ్ వరకు లైట్ మీకు ఆల్మోస్ట్ 100 feet వరకు వస్తుంది. హెడ్ లైట్స్ త్రో అయితే సరిపోతుంది అన్నారు మీరు. అవును. బట్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి మిస్ అయ్యాయి మనకి. అవును, ఫాగ్ ల్యాంప్స్ మిస్ అయ్యాయి. నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళి అడిగాను, ఓకే, బట్ ఇంతవరకు రాలేదన్నారు. వస్తే అప్డేట్ చేస్తా అన్నారు, ఇంకా రాలేదు. ఫాగ్ ల్యాంప్స్ వస్తే మీకు లుక్ కూడా మారుతుంది, మనకి త్రో కూడా ఇంకా బెటర్ అవుతుంది మనకి హైవేలో కానీ. సో ఫాగ్ ల్యాంప్స్ ఒకటి, యాక్సెసరీస్లో అట్లీస్ట్ ఇలా
పర్చేస్ చేద్దామని కస్టమర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. హోండా వాళ్ళు అయితే కొంచెం యాక్సరీస్ విషయంలో డిలే అయితే ఉన్నారు. సర్వీస్ అండ్ ఆల్ అయితే బాగానే ఉంది వాళ్ళది. సో హోండా సిటీలో టాప్ అండ్ వేస్టే అయితే నాకు తెలిసి ఎల్ఈడి లైట్స్ త్రో బాగాలేదని రీసెంట్ ఒక ఓనర్ కూడా చెప్పారు. బాగాలేదు సార్ నిజంగా. ఎల్ఈడి మనకి ఆపోజిట్ వెహికల్ వచ్చినా మనకి గ్లాస్ డిమ్ అయిపోతుంది లాంగ్. ఇది చాలా వాల్యూ ఉంది మనీ పరంగా. బట్ గ్రిల్ ఏమైనా చేంజ్ అవుతుంది అంటారా బేస్ కి టాప్ కి? మళ్ళీ అవును, వీటిలో ఇవి గ్రిల్ చేంజ్ అవుతుంది, ఈ కింద ఈ బంపర్ చేంజ్ అవుతుంది, బ్యాక్ బంపర్ కూడా చేంజ్ అవుతుంది మీకు డిజైన్ వైజ్ గా బేస్ అండ్ టాప్ చేంజ్ అవుతుంది. అచ్చా, నేను అందుకే స్టార్టింగ్ లో అడిగాను ఇది కొత్త మోడల్ ఏనా 13 months అంటున్నారు. నాకు టాప్ ఎండ్ లో అయితే వేరే గ్రిల్ చూశాను. అవును, డిఫరెంట్ గా అనిపిస్తుంది, 4th generation లాగా అనిపిస్తుంటది కొద్దిగా మనకి. అవును. సో ఇంకోటి రాటిల్ సౌండ్స్, ప్లాస్టిక్ సౌండ్స్ ఏమన్నా అబ్జర్వ్ చేశారా మీరు క్యాబిన్ లో? అన్నీ ఏమి ఉండవు సార్, సిటీలో వస్తాయి అని విన్నాను. ఓకే, రాటిల్ సౌండ్స్, క్యాబిన్స్, చిన్న ప్లాస్టిక్ సౌండ్స్ లాంటివి ఏమన్నా? అలా ఏం లేదు మీకు ఇప్పటివరకు. ఓకే. సో టైర్స్ వచ్చేసి మనకి 14 inches సార్, 15 inches వస్తున్నాయి. టైర్ 16 వస్తుంది, ఇది 15 inch వస్తుంది. ఓకే, టాప్ ఎండ్ లో అయితే 16. టాప్ ఎండ్ లో అలా 16 వస్తుంది, 17 inch టైర్ వస్తుంది. అచ్చా, ఈ ప్రొఫైల్ మీకు సరిపోయిందంట? అప్గ్రేడ్ చేసుకుంటే బెటర్ అంటారా? అప్గ్రేడ్ చేసుకోవచ్చు, కానీ నాకు మా వెహికల్లో ఇబ్బంది లేదు, మైలేజ్ ఉంది, అందుకని నేను టైర్లు ఏం చేంజ్ చేయాలనుకోలేదు. అచ్చా, నేను ప్రీవియస్ ఉన్నది కూడా అది అడిగితే 16 inches వల్ల మన గ్రౌండ్ క్లియరెన్స్ పెరుగుతుంది. అవును, 1 inch పెరుగుతుంది, మనకి ఇంకా సేఫ్ గా ఉంటాము అని అంటారు. అవును, బట్ నేను ఎక్కువ హైవే రైడ్సే ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదు. ఓకే, బట్ అలాయ్స్ తో పాటు అప్గ్రేడ్ చేసేటప్పుడు బెస్ట్ 16 వేసేసుకుంటే. నేను ఇప్పుడు ఇవి యూజ్ చేసిన తర్వాత చేసుకుందాం అనుకున్నాను, అది బెస్ట్. దీని లైఫ్ అయిపోయిన తర్వాత చేసుకుంటే బెస్ట్. అచ్చా, ఇంకోటి స్కోడాలో, వోక్స్ వ్యాగన్ లో బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్, జర్మనీ. వర్నాలో కూడా ఇప్పుడు 5 star అని చెప్తున్నారు. బట్ సిటీకి వచ్చే వరకు మీరు ఎస్పెషల్లీ హైవే ఎక్కువ వెళ్తా అంటారు, దీని బిల్డ్ క్వాలిటీ మీరు ఎలా అనిపిస్తుంది? బిల్డ్ క్వాలిటీ ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు బ్రో, మీకు ఒకటి చూపిస్తాను నేను. ఓకే, నేను తీసుకున్న 1 monthకి కరెక్ట్గా 1 monthకి ఇక్కడ కనపడుతుంది డెంట్. ఇది నేను ఇక్కడ టర్నింగ్, అక్క వాళ్ళ ఇంటికి టర్నింగ్ తీసుకుంటున్నాను, ఒక 40 స్పీడ్లో స్కూటీ యాక్టివా వచ్చి కొట్టేశాడు ఇటు. నేను యాక్చువల్గా ఫెండర్ మొత్తం పోయి ఉండిద్ది అనుకున్నాను, జస్ట్ డెంట్ అయింది అంతే. షోరూమ్కి వెళ్తే అది డెంట్ తీసారు అంతే, ఇక వద్దు సార్ బాగానే ఉంది అన్నారు. ఈవెన్ మీకు డోర్ దగ్గర కూడా ఏమి అంటే ఫెండర్ టచ్ అవటం కానీ ఏం లేదు. నైస్. బట్ గ్యాప్స్ ఏమైనా ఎక్కువ అనిపిస్తున్నాయా మీకు? ప్యానల్ గ్యాప్స్ లాంటివి బెటర్, ఇంకా పర్లేదు అంటారా? పర్లేదు సార్, ఇక మనం ప్యానల్ గ్యాప్స్ చూసుకుంటాం. పెయింట్ క్వాలిటీ కూడా బాగుంది, పెయింట్ కూడా పోలేదు అయిన తర్వాత, డెంట్ తీసారు అంతే. ఈ పెయింట్ పోవటం కానీ, ఫెండర్ అవటం కానీ, లోపల ప్లాస్టిక్ కూడా విరిగిపోలేదు నాకు. కనెక్షన్ ఉంటాయి కదా హెడ్ ల్యాంప్స్ కి, అవి కూడా ఏమీ వెళ్ళిపోలేదు. యాక్చువల్గా నేను మొత్తం బంపర్ చేంజ్ చేయాలేమో మళ్ళీ నేను అదే హైవేలో వస్తుంటే అన్న డ్రైవ్ చేస్తున్నారు, ఇక్కడ ఆల్మోస్ట్ 100 to 110 ఉంది, డాగ్ తగిలింది. ఓకే, ఇది జస్ట్ ఈ క్లిప్ కూడా వచ్చింది. ఓకే, బంపర్ కి ఏం కాలేదు, అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ వైజ్ గా అయితే డీసెంట్. ఇది ప్లే వచ్చింది అంతే, కానీ ఇంకా దీని ఇది కూడా అంత ఏం అనిపించలేదు ప్రాబ్లం అని. ఓకే, నైస్. బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అచ్చా, ఇంకోటి ఇది మన ఎన్ని సర్వీసెస్ అయ్యాయి ఇప్పటివరకు మీకు? నాది 3 అయినాయి. 3 సర్వీసెస్. ఫ్రీ సర్వీసెస్ లానే చూస్తాం. ఫ్రీ సర్వీస్ ఏమి ఉండదు సార్, ఫస్ట్ 2 అయిపోయినాయి, కానీ థర్డ్ దానికి పేమెంట్ చేయాలి. ఎంత వచ్చింది మీకు కాస్ట్ అయితే? 8,500, అరౌండ్ 9,000 వరకు. 9,000. ఓకే, సో మారుతి కార్స్ కంపేర్ చేయలేము, బట్ మనకి అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ గానే వస్తుంటాయి. 10,000 లోపే అయిపోతుంది, 10,000 లోపే అయిపోతుంది. తర్వాత కూడా మనకి 10,000 లోపే, 5,000 లోపే అయిపోయింది ఫస్ట్ సెకండ్ది, తర్వాత 7,500, 8,000 వచ్చింది అంతే. అచ్చా, ఈ క్వశ్చన్ నేను అడగొద్దు, కాకపోతే ఎందుకు అడుగుతున్నా అంటే సెడాన్స్ వల్ల ఇప్పుడు మంచి సేల్స్ అంటే మనకి స్లావియా, వర్చుస్ వెళ్ళిపోతున్నాయి. మంచి ఇప్పుడు సెడాన్స్ లో అవే టాప్ సేల్స్ ఉన్నాయి. వర్నా డిజైన్ చేంజ్ చేయడం వల్ల ఫేస్ లిఫ్ట్ లో సేల్స్ పడిపోయాయి. సిటీ ఓకే, ఇది తెలుసుకున్న వాళ్ళు కింగ్ ఆఫ్ ద సెడాన్స్ కంఫర్ట్ కాబట్టి వీళ్ళు పర్చేస్ చేస్తారు. సో సేల్స్ తక్కువ అయ్యాయి సెడాన్ లో. సిటీ రీసేల్ వాల్యూ ఏమైనా ఆలోచించారా మళ్ళీ మీరు? ఖచ్చితంగా హోండాకి అంటే మనం రీసేల్ ఉంటుంది కాబట్టి నేను కూడా ఆలోచించాను అందుకని. బట్ డిమాండ్ ఇప్పుడు తక్కువ ఉండడం వల్ల సెడాన్స్ కి, పైగా సిటీకి ఇంకా తక్కువ ఉండడం వల్ల మన తక్కువ రీసేల్ అమ్మే టైంలో మనకి ప్రైస్ రీసేల్ అంటే నేను 1 year 1.5 year ఏం అమ్మాలని కాదు కదా అని లాంగ్ టర్మ్ యూజ్ చేసుకుంటాం. మాక్సిమం మీరైతే ఎన్ని ఇయర్స్ ప్లాన్ చేశారు? నేనైతే 10 years అయినా వాడుకుంటాం, ఈజీగా వచ్చేస్తుంది. పెట్రోల్ ఇంజన్
యాక్చువల్గా నా దగ్గర మా అన్న వాళ్ళ దగ్గర ఉంది ఓల్డ్ మోడల్, అది 2004 మోడల్, ఇంకా రన్నింగ్ అది. సో అందుకని నేను దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో బేస్ మోడల్ అయితే మీరు సజెస్ట్ చేస్తారా ఈ ప్రైస్లో, అండ్ ఎవరికి సజెస్ట్ చేస్తారు మీరైతే? ఖచ్చితంగా సార్, సజెస్ట్ చేయకపోవడానికంటూ దీంట్లో నాకు మైనస్లు ఏం కనిపించలేదు. ఇప్పుడు ఓల్డ్ అంటే హైట్ ఎక్కువ ఉన్నా ఎక్కలేకుండా లెగ్ పెయిన్స్ ఉంటాయి ఓల్డ్ వాళ్ళకి. ఇంకా మనం సిటీ రైడ్ కాదు కానీ హైవే రైడ్స్ ఎక్కువ పోయే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే బాడీ పెయిన్స్ ఉండవు, మీకు బాడీ అంత స్ట్రెస్ ఉండదు, ఈజీగా 400 కిలోమీటర్స్ అయినా మీరు డ్రైవ్ చేసుకోవచ్చు గ్యాప్ లేకుండా. పికప్ అంటారా, మీరు పికప్ 160 170 పోతానన్నది కానీ 120 140 అయినా వెళ్ళొచ్చు. కాకపోతే మన రోడ్లో అంత స్పీడ్ వెళ్ళలేము, రిస్క్. అది మీరు 90 100 డ్రైవ్ చేసుకుంటానంటే మైలేజ్ ఉంటుంది, మీకు ఇంటీరియర్ కంఫర్ట్ ఉంటుంది, మీకు అన్ని దీంట్లో ఏసీ కానీ మీకు ఏసీ నాయిస్ కూడా రాదు మీకు. ఈవెన్ డిసిప్లిన్గా సాంగ్స్ పెట్టుకొని వెళ్ళిపోతే ఏ సౌండ్ బయట వినపడదు, ఎలక్ట్రిక్ కార్లో పోయినట్టుంటుంది. అచ్చా, ఇది ఇంకేమైనా ఇష్యూస్ మీరు ఇప్పటివరకు అబ్జర్వ్ చేశారా ఈ 1 yearలో 13 monthsలో, లేదంటే హోండా ఇంకా బెటర్ చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయి? నాకైతే ఇంతవరకు ఏ ప్రాబ్లం పెట్టలేదు, ఈవెన్ ఎలక్ట్రిక్ ఇష్యూస్ కూడా లేవు. నైస్. ఏవి గ్లిచెస్ కూడా ఏమీ రాలేదు నాకు. బట్ ఈ ఫ్యూచర్ మిస్ అయింది ఈ ప్రైస్లో, ఇచ్చుంటే బెటర్ అన్నట్టుగా ఏమైనా అనిపించిందా? ఇచ్చుంటే అంటే కీ లాక్ చేసినప్పుడు జస్ట్ అవి ఫోల్డ్ అయిపోతే బాగుండేది, బట్ లోపల నుంచే కంట్రోల్ చేసుకోవాలి, అది ఒక్కటే. రైట్. ఇది అమేజ్లో టాప్లో కూడా నేను ఇది చూసాను, ఓనర్ చెప్పారు టాప్ ఎండ్లో కూడా ఇవే ఇష్యూస్ ఉన్నాయి, ఆటో ఫోల్డ్ అవ్వదు. ఇంకా అంతకంటే ఏం లేదు. కావాలంటే మనం వైరింగ్ మళ్ళీ చేయించుకోవచ్చు ఫోల్డ్ అయ్యేలాగా అన్నారు, కానీ వైరింగ్ కట్ అయితే వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు, వారంటీ ఇష్యూలు అవన్నీ వస్తాయి. అవన్నీ ఎందుకని నేను ఇంకా టచ్ చేయలేదు వాటిని ఏమి. అచ్చా, ఫైనల్గా ఒకసారి ఇది ఆన్ రోడ్ మీరు అండ్ డౌన్ పేమెంట్ ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకోరా బేస్ మోడల్ది? బేస్ మోడల్నా, యాక్చువల్గా ఇది బేస్ మోడల్ ఎస్వి మోడల్ మీకు 14,55,000 వరకు చెప్తారు. మాకు అప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు ఇది. ఓకే. డిస్కౌంట్ వల్ల 13,75,000 వరకు పడింది. ఓకే. మేము 3 lakh చేసాం డౌన్ పేమెంట్, రిమైనింగ్ దీనికి ఈఎంఐ 10,70,000, ఈఎంఐ 22,000 60 months. ఓకే. సో ఇది కానీ 14 lakhs బడ్జెట్లో మనకి ఒకవేళ ఎస్యూవీస్కి వెళ్తే మాత్రము ఈ సబ్ 4 meter ఎస్యూవీస్ అన్ని టాప్ ఎండ్సే వస్తాయి. అవును, అన్నీ వస్తాయి. అన్ని ఫీచర్స్తో పాటు సన్ రూఫ్, గిన్ రూఫ్, అలాయ్స్, నెక్సాన్, సోనెట్, వెన్యూ ఇవి కూడా వచ్చేస్తున్నాయి, టాప్ ఎండ్స్ ఉన్నాయి మనకి 15 lakhsలో. అవును ఉన్నాయి. కానీ సెడాన్స్ కోసం స్పెషల్గా చూస్తే మాత్రం బేసే వస్తుంది. అవును, బేసే వస్తుంది. టాప్ ఎండ్ తీసుకోవచ్చు. నేను XUV 300కి కూడా వెళ్ళాను. ఓకే. బట్ నాకు అంత అనిపించలేదు, కారు డిజైన్ కట్ చేసినట్టు ఉంటుంది. నాకు డిక్కీ కావాలి, అట్లా అని ఇంట్లో డిక్కీ ఉంటే కొంచెం కార్ లైక్ చేస్తారు. ఓకే. సో అలా ఫైనల్గా అయితే సెడాన్గా మీరు లవర్గా సెడాన్ చూస్ చేసుకున్నారు, హ్యాపీ సాటిస్ఫైడ్. నా దగ్గర i20 కూడా ఉంది, సో అందుకని ఇంకా ఇవి తీసుకున్నాం. బావ వాళ్ళ కాడేమో XL6 ఉంది, పెద్దగా ఉంది, సో మన దగ్గర సెడాన్ లేదని సెడాన్. ఓకే, అలా ఫిక్స్ అయ్యారు మీరు. సో ఇట్ డిపెండ్స్, మళ్ళీ ఒక్కొక్కరిది ఒక్కొక్క చాయిస్. ఎస్యూవీ చూస్ చేసుకున్న సపరేట్, సెడాన్స్లో మళ్ళీ ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళు. మళ్ళీ చూశారు కదా బేస్ మోడల్స్లో ఏది కూడా ఇంత వాల్యూ అయితే లేదు సెడాన్స్లో. వర్చస్ లేదు, స్లావియా లేదు, వర్నా కూడా బేస్లో ఇన్ని ఫీచర్స్ వస్తాయని గ్యారంటీ లేదు. బట్ సిటీలో వస్తుంది, వాల్యూ ఫర్ మనీ అయితే ఉంది ఈ ప్రైస్లో. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను 2025లో మీకు సిటీ యొక్క బేస్ మోడల్ రివ్యూ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.